కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తోంది. మరి ఇప్పటికే కూటమి నేతలు కూడా దీన్ని ఒక సంబరంగా జరిపేటువంటి ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఎలా సాగింది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు దానిపైన ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ 100 రోజులు అనేటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉంది. అసలు 100 రోజుల్లో వచ్చిన మార్పులు ఏమిటి? ఎలా ఉంది పరిపాలన? ఇక్కడ ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలో, కేంద్రం గురించి ఇక తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, కోతులు చిందరవందర చేసిన, కోతులు కొమ్మలు విరగొట్టిన, లేత జామకాయలు సగం కొరకు వదిలేసిన జామ తోట ఆంధ్రప్రదేశ్. అంటే వైసీపీ ప్రభుత్వం తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే, మొవ్వు కట్టి ఏపుగా ఎరిగిన చెరుకు తోటలో ఏనుగుల మందు పడినట్టు పడ్డరు, కంద తోటలో అడవి పందుల్లో పడ్డరు, లేత కొత్తిమీర తోట మీద పశువుల మందు పడినట్టు పడ్డరు. కొత్తిమీర మళ్ళు ఉంటాయి కదా, కొత్తిమీర పశువుల మందు పడితే ఎందుకని పనికొస్తుంది? ఇలాంటి దాన్ని వీళ్ళు సరి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దీని గురించి ఇంపార్టెన్స్ ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ గురించి దేశంలో అంతకుముందు వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళే ఉన్నారు, పెద్ద మార్పే ఉండదు, డిఫరెన్స్ ఏమి ఉండదు. అర్థమైందండి? అందుకు దీని గురించి చెప్పుకోవాలి మనం. దీని గురించి చెప్పుకుంటే, చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. పెన్షన్లో వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఏప్రిల్ నుంచే 1000 రూపాయలు పెంచుతాను అన్నాడు. 4000 చేస్తానండి పెన్షన్, అది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తున్నాడు. అధికారంలో రాగానే జూలై 1వ తారీఖుకి ఏప్రిల్, మే, జూన్ 3 నెలల 3000 ప్లస్ వీళ్ళు పెంచుతానన్న 1000 కలిపి 4000 ప్లస్ 3 7000 అప్పచెప్పారు లేదా? ఇది సింపుల్ శాంపుల్ అంతే. వాళ్ళు చెప్పిన అన్నీ చేశారు. ఆర్టీసీ బస్సులు ఫ్రీ, రేపు మాపు చెప్పేస్తారు. మొదట 100 రోజుల్లోనే వాళ్ళు డిఎస్సీ వేస్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఇది పెన్షన్ల విషయం ఎందుకు చెప్తున్నామంటే, ఆర్థికంగా దివాళా తీయించాడు అతను జగన్మోహన్ రెడ్డి. మొత్తం అప్పులు చేసేసి చుట్టుపక్కల ఇంట్లోనూ, కిరాణా కొట్లోను, పాలవాడి దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పు చేసిన తర్వాత నీ దగ్గర సామాన్లు అయిపోతావు, నువ్వేం ఎవరితో నీ దగ్గర డబ్బులు అయిపోతాయి, అలా చేసి పెట్టిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి మంగళవారం అప్పుకెళ్ళి కూడా అతను ఈ వాళ్ళకే 6 వారాలు 7 వారాలు ఏదో అప్పు చేసేళ్ళు. అప్పు చేయట్లేదు. అది ఎలాగంటే అది తాయెత్తు మహిమ అనుకోవడం అంతే. మరి అందుకనే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మాంత్రికుడు అంటారు, సంపద సృష్టికర్త అంటారు. అందుకనే ఏమైనా చేయని నీకు నొప్పి లేకుండా చేస్తాడు. శుభ్రంగా ఎవరికన్నా ఉందో అది అందంగా అందేసుకున్నప్పుడే జూలై 1 ఇచ్చేసాడు, ఆగస్టు 1 ఇచ్చేసాడు, సెప్టెంబర్ 1 కూడా ఇచ్చేసారు. అమ్మాయి సెప్టెంబర్ 1 వచ్చేటప్పటికి ఓరిమన వాన వరద, విజయవాడ కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ వర్షాల కాట్లకి అతలకొతలు పంటలు పోయినాయి, రహదారులు చదరమైపోయినాయి. విజయవాడ బొడమేరు దెబ్బగా అయితే విజయవాడలో మునిగిపోయింది. ఏకంగా 2-3 లక్షల మంది సఫర్ అయిపోయారు. ప్రయత్న ఆర్థిక నష్టం. అక్కడ ఏలూరు కాలువ, ఉత్తరాంధ్ర ముఖద్వారం, అక్కడ దానివల్ల ఇబ్బంది పడుతుంది. ఈ బుడమేరు కట్టలన్నీ మళ్ళీ అప్పటికప్పుడు నిర్మించేటప్పటికి, గంటలు పూడ్చేటప్పటికి ఆ నీరంతా మళ్ళీ కొల్లేరులో పోయి ఆ దారిలో అంతా ముంచుకుంటూ పోయింది. ఇంక వెళ్ళి సుబ్బుచావుకు వచ్చినట్టు బుడమేరు గంటలు పూడితే ఉండి నియోజకవర్గంలో ముంచేసింది. ఇస్తారు పాపం, ఆయన అంత బాగా చేసుకున్నాడు రాజుగారు. ఆ కాలాలు గెలలు పూడికలేదు దించుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళినట్టునే వాళ్ళకి అంత ఇబ్బంది రాలేదు, అయితే అక్కడ మునిగిపోయాడు. కాబట్టి ఈయన పరిపాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు, అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు. అమరావతిలో జంగిల్ క్లియరింగ్ చేస్తున్నారు, టకటకమని అది మొదలెట్టేస్తారు. పోలవరానికి వాళ్ళందరినీ పిలిపించి అసలు ఈ పటిష్టత గురించి అంచనాలు వేయించాడు. రాజధానిలో బిల్డింగులు పరిస్థితి చూశాడు. అంటే వాళ్ళ ప్రధాన ఎజెండా అయిన పోలవరం, రాజధాని, అభివృద్ధి కంపెనీలు ఆహ్వానిస్తున్నారు. అసలు ముఖ్యంగా చూస్తే ఉద్యోగులు గడిచిన 5 ఏళ్ళు ఉద్యోగులకి వాళ్ళు 3వ తారీఖు జీతాలు ఆడుతున్నాయి. మొదటగా నీకు నేను వాళ్ళ నుంచి ఉపహారం చేస్తున్నావు అనుకో, నువ్వు ఆగా తినలేదనుకో, రాగా నీకు ఏం చేయాలి? ఒక గ్లాసుని మజ్జిగ ఇచ్చి కథ స్నానం చేసి మొహం కొట్టుకోరా బాబు, వేడివేడిగా అన్నం వడ్డిస్తూ ఉంటారు కదా ఇంట్లో, అంతే కదా. ఆ పని చేస్తున్నాడు ఈయన. తర్వాత బట్టలు కుట్టిస్తాం, లేకపోతే ఇంకేటి క్రాప్ చేయించి అందంగా తలదూగుతాం, నూనె రాస్తాం, అయిన తర్వాత చేస్తారు ఇంట్లో. ఇప్పుడు అదే పని చేస్తుంది. నేనైతే బేషుగ్గా ఉందంటాను. అయితే తెలుగుదేశం పార్టీ కేడర్లో ఇంకా కొంతమంది, ఆ పార్టీ సానుభూతి పరుల్లో, ఇంకా చెప్పాలంటే జగన్ బాధితుల్లో
అసంతృప్తి ఉంది. ఇది మాత్రం నిజం. అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి ఏం చెప్తాడంటే, లోకేష్ గారు కానీ వాళ్ళకే మనకి తేడా ఉండాలి కదా, వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది, వాళ్ళు అలా రాజకీయం చేయబట్టి వాళ్ళు 11 స్థానాలకి పరిమితం చేశారు కదా అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. వచ్చినప్పుడు జనం ఏమనుకుంటున్నారు, ఈ వంక పెట్టేసి వాళ్ళ మనం చేయకూడదన్న వంక పెట్టి ఈ దొంగలందరూ వదిలేస్తున్నారేమో అనుకుంటున్నారు. వాళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు పట్టించుకోరేమో అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన మాటకి వీళ్ళు అర్థం చేసుకోవటం వీళ్ళ లోపం. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మనకి తేడా ఉండొద్దా అన్నారు. నిజమే, ఖచ్చితంగా అన్నారు ఆ మాట. వాళ్ళు బుర్ర లేకుండా బుర్రతొక్కి వ్యాపారం చేశారు, మనం బుర్రెట్టి చేద్దాం, అది దాని అర్థం. ఇది అర్థం అవ్వట్లేదు ఎవరికండి. ఏమనుకుంటున్నారు, వాళ్ళకి మనకి తేడా అంటే వాళ్ళు కొట్టాడు మనం కొడితే చడిపేరు వస్తుంది కదా అని భయపడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. ఏం కాదండి, వాళ్ళు బుర్ర లేకుండా బుర్ర తక్కువతోటి దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి వేధించాడు, చీఫ్ అని ఆతలు వేసేసారు. కోర్టులు కూడా చీ కొట్టిని. అమరావతిలో ఒక్క కేసు అన్న ఆడికి పని జరిగిందా? ఆ తర్వాత ఆ పెట్టిన కేసులు ఏమైనా వాళ్ళు జడ్జిని గట్టా మార్చేసుకుందా, అది కొంచెం పని జరిగింది. కానీ మంచి లాస్ట్లో తెగ డబ్బులు వచ్చి పెట్టేసిన తర్వాత వాళ్ళందరూ ట్రాన్స్ఫర్లు గట్టా చేసేసిన తర్వాత అప్పుడు దాకా అండి గోడకుచ్చి ఏం చేశారు, డీజీపీలు గట్టనే కోర్టుల్లోనే కదండి. ఐఏఎస్లు ఐపీఎస్లకి వాళ్ళందరినీ శిక్షలు కూడా వేశారు. ఆశ్రమానికి వెళ్ళి శుభ్రంగా పువ్వులు వేయండి, ఆకులు తీయండి, ఇలాంటి శిక్ష అది తప్పే. అంటే సున్నితంగా తేలిగ్గా దూది వలమండి, ఒత్తులు చేయండి, ఇలాంటి శిక్షలు ఏంటండి కోర్టులు. వాళ్ళు ఏమనకూడదు అంట మళ్ళీ నిన్ను అలాగంటారా ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక కేసు ఒక తప్పు చేసాడు వాడి జీవితంలో మళ్ళీ లాగకూడదు. గజ్జ వణికేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరు పడితే పోస్టింగ్ ఇస్తున్నారు. అప్పుడు ఇలా పనిచేసిన వాడు ఇప్పుడు ఇవాళ పోస్టింగ్ ఇచ్చారు, ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఏం చేయాలి, అందరినీ చెడగొట్టేసిపోయాడు. ఇప్పుడు ఒక క్లాసులో కూర్చుంటారు, యూనిఫారం తెల్ల చొక్కాలు వేసి కూర్చుంటారు, ఇంకు పెన్ ఇచ్చుకుని ఇలా జల్లేసేయడం ఇంకు అందరికీ మీద ఇంకడిపోయి ఉంటుంది. తెల్లగా చొక్క ఉన్నవాడు ఏంటంటే ఆవిడ అందరి మీద ఉంటాయి మచ్చలు, కొంచెం ఎక్కువ తక్కువ. అక్కడ అలా చేసిపోయాడు, ఇంక జల్లేసిపోయాడు అందరి మీద. ఇప్పుడు ఇంక జల్లినా కానీ ఇటు చొక్కలు కానీ ఇటు మంచివాడే కాదా చూసుకుంటాం, వాళ్ళకి పడుతున్న టైము. అలా ఏం చేస్తారండి, ఇదిగో ఈయన తీసుకొద్దాం అనుకుంటే అదిగో వీడు వెనకాల ఇది ఉందని చెప్తున్నారు. నిజంగా ఆడు మంచివాడా కాదా అనుకుంటున్నారు. టైం ఉండాలి కదా. మరి ఈ లోపల ఇవన్నీ ఆగిపోకూడదు కదా వివరాలు. నేను సమర్థించట్లా, శిక్ష ఖచ్చితంగా వేయాలి, తోలు తీసేయాలి. ఆ తోలు తీయాలంటే నిలబెట్టాలి కదా, అందంగా ఒడ్డు పొడుగు కొలవాలి కదా, ఎలాగ కొలవాలో చూసుకోవాలి కదా. కొండసెలవు ఏం చేస్తుంది, కడుపు ఖాళీ చేసుకుంటే తిని మింగేస్తాను అనే కదా. ఇంత పొడుగు ఉన్నవాడు సడన్గా మింగేమంటే కొండసెలవు కూడా మింగలేదు. కోడిపతి ఖాళీ చేసుకుని జాతకని అప్పుడు చుట్టుకుని చూసుకుంటుంది. కొండసెలవు ఎందుకు చుట్టుకుంటుంది అనుకుంటున్నారు, చుట్టుకుని జాతక ఒడ్డు పొడుగు కొలుచుకుంటుంది. తర్వాత ఆ ఎముకలు గట్ట గుచ్చుకోకుండా శుభ్రంగా పిండేస్తుంది. గట్టిగా నొక్కి పెట్టేసేటప్పటికి ఆ ఎముకలు పిండి అయిపోతాయి. అప్పుడు మెత్తగా అట్టుపొడి తినడానికి తినేస్తుంది. వీళ్ళు అదే పని చేస్తారు. కొంచెం ఓపు ఉండాలి దేనికన్నా. నాకు ఒళ్ళు మండి నేను అంటున్నాను, తాత్కాలికంగా ఆలోచిస్తే కొంచెం ఆలోచిస్తే అప్పుడు అర్థం అవుద్ది. ఇక వేరే అసంతృప్తి ఏముంది చెప్పండి. ఇప్పుడు నీకు ఇంకొక అపప్రదం ఉంది. ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఆ పార్టీ విజయానికి సహాయపడిన వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి పక్కకు తోసేసిన వాళ్ళు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి అపప్రదం ఉంది. మెల్లమెల్లగా ఇస్తారనుకుంటున్నాను నేను. అది నిజమే. ఒక అధికారిని వేధించాడు, 5 ఏళ్ల పాటు సర్వీస్ లేకుండా చేయడం, అతను న్యాయం చేయాలి. చేస్తారో చేయరో వెయిట్ చూడండి కొద్దిగా. ప్రభుత్వం వచ్చిన వెంటనే అతను తీసుకొచ్చారు, అదే మీ కులపండి వేసేసుకున్నారని మనమే మాట్లాడతాం అంటే అనవా. రఘురామకృష్ణరాజు గారి కేసు ఒక వికెట్ తీశారు కదా జత్వానీ గారిది. రఘురామకృష్ణరాజు గారి కేసు ముందు టేకప్ చేస్తే కక్ష సాధింపు అవుద్ది. జత్వానీ గారికి ఎవరికి సంబంధం లేని అమ్మాయి, కులం కానీ ఏం ఆంధ్ర కూడా సంబంధం లేదు. ఆ అమ్మాయి కేసులో న్యాయం చేశారు, 2nd వికెట్ తీస్తారన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని సాక్ష్యాధారాలు కావాలనుకున్నది ఈజీగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి బుర్రతో కూడా ఎందుకన్నానంటే వాడికి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి వేధించి చేతులు ఎత్తేసాడు. అలాగే చేయటం కుదరదు. ఇది ఐపీఎస్లో డిఐజీ ర్యాంక్ వాళ్ళు, ఒక ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయిన కేసులు. ఎక్కడ ఇంచు కూడా తేడా లేకుండా బిగిస్తే గిలగిల కుట్టుకోవాలి. అందులో ఇప్పుడు కత్తుల భూమిలో పడేసినట్టు పడేయాలా. నీవు విట్లాచారి సినిమాలో చూపిస్తారు చూడండి, ఈ గోలంజా గుహలోకి వెళ్తుంటే రైమని చక్రాలు తిరిగేస్తూ ఉంటాయి. అంత కష్టం ఇది దాటుకెళ్ళాలంటే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం పాత్ర పూర్తిగా ఉంది. అతను ఎస్టాబ్లిష్ చేయాలో వద్దా,
సునీల్ కుమార్ అమలు చేసినాడు, సూత్రధారి కాదు, పాత్రధారి. సూత్రధారిని ఇరికించాలి ఇందులో, ఇరికించడం కాదు, అతని పాత్రని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఒక్కొక్కడు చెప్తున్నాడు బయటకు వచ్చి, తనది కాదనుకుంటే తాషిట్కి ఎదురెక్కమని కూడా ఏం చేస్తారంటే, తన దాకా వచ్చినప్పుడు నేను కాదని బాబు ఈడేనండి చెప్పాడు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు విశాల్ గుండి ఏమన్నాడు, ఈ అమ్మాయి ఈడు చెప్పాడండి నాకు, ఈడు ఉన్నాక వండుకుంటే 2 ఏళ్ళు పోతాడు, ఈడు నా తోలు ఇచ్చేయడని చెప్పేస్తాడా ఒళ్ళు మండిపోతా. ఇప్పుడు ఎగరేసుకుంటే హీరోయిన్ వేసేసుకోవచ్చు అనుకుని ఉంటాడు తెచ్చేసుకుని. ఈ మాటని మాట్లాడుతున్నానంటే నిజంగా అనుకుంటారు వీళ్ళు. ఎంత ధైర్యం అండి వీళ్ళకి. ఒక సెలబ్రిటీని, ఒక డాక్టర్ని, ఒక హీరోయిన్ని, ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి, అసలు ఎవరిని తీసుకొచ్చినా తప్పే, వాళ్ళని కూడా తీసుకొచ్చారంటే ఎంత బరిది గుంపు ఉంటుంది వీళ్ళకి. 10-15 రోజులు అక్కడ పెట్టారంటే ఆ అమ్మాయిని కడుపు మీద తినిందంటే ఒక వేస్తే అది ఆడదా మనిషా పశువా. గతంలో అమరావతి మహిళలు పొత్తు కడుపు మీద తిన్నాడు ఒక అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నవాడు డిఎస్పీ ఎక్కడున్నాడో వెతుకుతున్నాను. తన గురించి ఆడ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అతను ఎంక్వైరీ చేయాలి ఎక్కడ ఉన్నాడు, ఆడ మీద కేసు మేమైనా కట్టిస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో లేచి ఉండాలి, కొద్దిగా ఓపిక ఉండాలి. ఇక మడత పడిన తర్వాత ఇక మళ్ళీ తీరుకోకుండా ఉండాలి. ఇలా కొడతా మొదలెడితే వాళ్ళందరూ ఒకటైపోతారు. దొంగల బ్యాచ్ కదా. ఒక్కొక్కడు అప్పుడు నీకు కాలు ఏళ్ళు కూలిపోతున్నాయండి, 2 కాళ్ళు వరికెత్తారు, సరే కొంచెం తీసుకుంటూ వస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు. ఆ కసి పౌరుషం వాళ్ళ ఉంది. నేను చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు చూసారా, ఆయన ఏం మాట్లాడాడు చూసారా, ఆయన తమాయించుకుంటున్నాడు. ఆయన సహనంగా వ్యవహరిస్తున్నాడు, తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆయన ఎంత ఆగ్రహం, నాలి కోస్తానన్న మాట వచ్చేసింది ఆయన నోట్లోంచి. తను తమాయించుకున్నాడు, స్థితప్రజ్ఞుడు ఆయన. అటువంటి వాళ్ళు శిక్షేస్తే ఎలా ఉంటుందంటే, ఏ శిక్షా స్మృతిలోనూ ఏ పరిహారం ఉండదు, దానికి క్షమాభిక్ష ఉండదు, పూర్తిగా ఫుల్ సెంటెన్సే ఉంటుంది దాంట్లో. అది గమనించుకోవాలి. పరిపాలన అయితే వాళ్ళ సమన్వయం, 3 పార్టీలు ప్రభుత్వం ఉండేది, గ్రేటెస్ట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఈ బీజేపీ వాళ్ళు ఇంత సమన్వయంతో పనిచేస్తారు ఒకళ్ళకొకళ్ళు అనేటువంటిది నేను ఊహించలేదండి. అసలు మేము ఏమో ఏం ప్రాబ్లం వద్దాం అనుకున్నాను. చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళంతా. డెఫినెట్గా 10 ఏళ్ల పాటు వాళ్ళకి ఒక అద్భుతమైన కాంబినేషన్ సెట్ అయింది. కమ్మ, కాపు, బీసీ, మాదిగ. నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది క్యాస్ట్ల గురించి. వీళ్ళని ఎవడో బ్రేక్ చేయలేడు. వీళ్ళకి వీళ్ళ పరిపాలనలో స్మూత్గా ఉండి గొడవలు లేవనుకోండి, గ్రామంలో వయసేసు ఊరు బాబులు ప్రశాంతంగా ఉందరు బొమ్మని పనులు చేసుకుంటారు. వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, వ్యాపారాల్లో ఉంటారు వయసులు. గ్రామంలో అంతా కొంచెం ఎలైట్ పీపుల్, చదువుకున్న వాళ్ళు గట్రా ఉంటారు. ఈ గొడవలు, ఈ ఓటాలు, జుట్లు ఎలా వేసుకుని వస్తాం, అది సిరాకలకి. వీళ్ళు ఉంటే బాగుందరో బాబు అనుకుంటారు. డెఫినెట్గా వాళ్ళు ఇటు ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ రాజకీయంలో ఉండగలరా, రాణించగలరా, అతనికి ఆ స్థానం ఉంటుందా, మళ్ళీ సార్ 11 వస్తాయా? ఈ లోపల పులివెందులు వాళ్ళ టీం అందరూ జైల్లో పోతే ఆడికి ఓట్లేంచి కూడా ఉంటాడు ఎవడన్నా. ఇది సమన్వయం. పరిపాలన 100 రోజుల్లోనే 10 ఏళ్ల పాటు పునాది వేసేసుకున్నారు వాళ్ళు. ఎలాంటి విపత్తు, వరదలు, విజయవాడ, వాళ్ళ కుట్రలు ఒక పక్కన వాళ్ళ కుట్రలు బయటకు వస్తున్నాయి, ఇంకో పక్కన వీళ్ళు పనితనం కనపడుతుంది, ఇంకో పక్కన వీళ్ళు ఏం సర్వీస్ చేస్తున్నారో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రోధించిన సామాజిక వర్గం డబ్బులు ఎలాగెత్తుంది, జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు కూడా ఇవ్వకపోవడం, వాళ్ళ సామాజిక వర్గం సరిగ్గా స్పందించకపోవడం కనపడుతుంది. ఇవన్నీ స్పష్టంగా తెలియట్లా ప్రజలకి. ఎవడికి కావాలో, ఎవడి ప్రజల మనుషులో వీళ్ళ పనితీరు వల్లే కదా ఆదరణ. డెఫినెట్గా వాళ్ళ కేడర్లో కొంచెం అసంతృప్తి ఉంది. వాళ్ళ కేడర్ని వీళ్ళు సంతృప్తి పరచగలుగుతారు డెఫినెట్గా, నో డౌట్ అందులో. ఎందుకంటే ఒకటి సరైన ఒడ్డు పొడుకున్నవాడిని తీసుకొచ్చి కుమ్మేశారు, ఇంకో ఆమె బలి కుమ్మేర్రా బాబు అనుకుంటారు. అది జరుగుతుంది రేపు. ఆ ఒడ్డు పొడుగు ఎవడున్నాడా చూస్తున్నారు, సరైన ఒకడు అని ఎర్రగొడ్డ రోడ్డు మీద నిలబెట్టి తలకిందులుగా ఆడదెత్తే కూడా మంచి పని చేశారు శబాష్ అని ఎవరిని అంటారో అలాంటి వాడి కోసం వెతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు. అలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు ఇప్పుడు అందులో. ఎవడొకటి తీసుకొచ్చి రేపు రేవేడేస్తారు.